మేము వెళ్ళిపోతాం ప్లీజ్ అంటూ ప్రభుత్వం మారుతుందని తెలియగానే జారుకుంటున్న అక్రమ అధికారులు అని చెప్పి కొంతమంది పేర్లు ఉన్నాయి సార్. వాసుదేవరెడ్డి బేవరేజ్ ఎండి, సత్యనారాయణ ఆర్థిక కార్యదర్శి, ఎస్ఎస్ రావత్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే విజి వెంకటరెడ్డి ఏపీ ఎండి పిఎండి, వీళ్ళందరూ కూడా అయ్యా మేము వెళ్ళిపోతాము మమ్మల్ని పంపించేయండి అన్న పరిస్థితి. అంటే ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం వీళ్ళ చేత ఎన్ని పనులు చేయించింది, ఎన్ని అక్రమాలు చేయించిందని అనుకోవచ్చా సార్? అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రాబందులైతే వచ్చి ఇక్కడ వాడాయో ఇప్పుడు ఆ రాబందులన్నీ మళ్ళీ ఎగిరిపోతున్నాయి అన్నమాట. ఎగిరిపోవడానికి అనుమతులు అడుగుతున్నాయి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఆ టైప్ అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. 82% పోలింగ్ జరిగింది. ఎప్పుడైతే పెద్ద ఎత్తున బాధితులంతా కూడా ఏకమై అర్ధరాత్రి 12 గంటల దాకా నిలబడి క్యూ లైన్లలో ఓట్లు వేశారో, ఇది ఇంత పెద్ద ఎత్తున ప్రజా తీర్పు మనకు వ్యతిరేకమని తెలిసిపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా తట్టాపుట్టా సర్దేసుకుంటున్నారు. ఎట్లా వచ్చిన వాళ్ళు అట్లా వెళ్ళిపోవాలని చూస్తున్నారు. రేపు పొద్దున కొత్త ప్రభుత్వం ఏర్పడితే, ముఖ్యమంత్రి మారితే ఈ అవినీతి కుంభకోణాలన్నీ మళ్ళా బయటకు వస్తాయి. మళ్ళా గతంలో మనం చూసాము అనేక మంది ఐఏఎస్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో వల్ల జైళ్లకు వెళ్ళిన ఉదంతాలు, ఇది శ్రీలక్ష్మి, బిపి ఆచార్య, అప్పట్లో మనం చూసాం ఆ మైనింగ్ అతను రాజగోపాల్ వేడి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు జైళ్ళకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల్లో మరి రేపొద్దున కూడా విచారణలు ప్రారంభమైతే, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ జరిగితే, మళ్ళా ఈడీ ఎంక్వైరీలు వస్తే మొత్తం జైలుకి పరిస్థితి. మళ్ళా వాసుదేవరెడ్డి జైలుకి వెళ్తాడనా, లేకపోతే ఎస్ఎస్ రావత్ మరి ఆయన కూడా తప్పదనా? ఇప్పుడు వెంకటరెడ్డి మైనింగ్ కుంభకోణం పెద్ద ఎత్తున జరిగాయి, ఇసుక కుంభకోణం, సుప్రీంకోర్టే కన్నెర చేసిన దీంట్లో టోటల్ గా మొత్తం ఊడ్చి పారేశారనమాట ఖనిజ సంపద అంతా కూడా. ఇలా ఎవరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల్లో భాగస్వాములైనటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కూడా జగన్తో పాటు తట్టాపుట్టా సర్దుకునే పనిలో పడ్డారు. చేసిన పాపం అది వెంటబడి తరుగుతుంది. వీళ్ళు చేసింది మామూలు నేరాలు కాదు, ఘోరాలు కాదు. వీటిలో నేరాలు ఘోరాల కన్నా వీటన్నిటి నుంచి బయటపడే ప్రసక్తే లేదనమాట. రాసభీనుగా అదేంటి ఒక్కటే లేవదు, వెళ్ళేటప్పుడు 10 మంది తీసుకోవాలి. రాసభీనుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే జైలుకి వెళ్ళదు అనమాట. వెళ్ళడం అంటూ జరిగితే 10 మందిని తీసుకుని కానీ వెళ్ళాడు. మరి జగన్ తో పాటు జైలుకి వెళ్ళడానికి సిద్ధమా? ఏది ఆయన యొక్క ఎన్నికల క్యాంపెయిన్ సిద్ధమా చెప్పాలా? ఎవరు సిద్ధమో? జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళడానికి వాసుదేవ రెడ్డి సిద్ధమా? ఎస్ఎస్ రావత్ సిద్ధమా? వెంకటరెడ్డి సిద్ధమా? మరి తెలుసుకోవాలన్నమాట. జవహర్ రెడ్డి సిద్ధమా? ధనుంజయ రెడ్డి సిద్ధమా? వీళ్ళందరి యొక్క కూష్మాండాలు కదిలిపోతాయి ప్రభుత్వం కనుక మారితే. మనం చూసాం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే 10 ఏళ్ల కేసీఆర్ కుంభకోణాలన్నీ బయటకు వచ్చాయి. కాళేశ్వరం ఒక అవినీతి కుంభకోణం, కాకతీయ మిషన్ అదొక పెద్ద స్కామ్, ఆ తర్వాత మిషన్ భగీరథ ఇంకొక పెద్ద స్కామ్, ధరణి పోర్టల్ అదొక పెద్ద స్కామ్, భూములు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి సిఎస్ ఎవరు సోమేష్ కుమార్, ఆయనే 25 ఎకరాలు కొన్నాడంట హైదరాబాద్ శివారులో. ఆయన ఏమని చెప్తాడు, ఏదో మా ఆవిడ నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ పంజాగుట్లో ప్లాట్ అమ్ముకున్నాం అక్కడ కొన్నా అంటే నమ్ముతారా? మరో సీనియర్ ఐఏఎస్ ఒకడెవడో హైదరాబాద్ శివారుల్లో 56 ఎకరాలు కొన్నాడంట. వాడెవడో జిహెచ్ఎంసి సర్వేయర్ బాలకృష్ణ, వాడైతే అసలు 1000 కోట్లు కొలగొచ్చాడు. వీళ్ళందరూ పట్టుబడ్డ దీంట్లో ప్రభుత్వం మారగానే ఏ విధంగా అయితే కేసీఆర్ హయాంలో అధికారులు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారు, వాళ్ళందరిపైన జ్యుడిషియరీ విచారణ ఎప్పుడైతే ప్రారంభమైందో సేమ్ అక్కడ అదే ఎపిసోడ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కనుక మారితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కనుక దిగిపోతే, మళ్ళా వీళ్ళ యొక్క భూ కుంభకోణాలు, మైనింగ్ కుంభకోణాలు, గంజాయి స్కాములు, డ్రగ్స్ మాఫియా అన్నిటిపైన విచారణలో జరిగితే మరెంతమంది జైళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది.